ఎప్పుడో ఒకప్పుడు ఒక మనిషి ఉన్నాడు. అతని పేరు అబ్రహాము. అతని భార్య సారా. వారు దేవుని పట్ల భక్తి కలవారు. కాని వారికి పిల్లలు లేరు. వారి వయస్సు చాలా ఎక్కువ అయినప్పటికీ వారు దేవుని మీద విశ్వాసముంచారు. ఒకరోజు దేవుడు అబ్రహాముతో చెప్పాడు, నీకు ఒక కుమారుడు పుడతాడు. అతని ద్వారా అనేకట జనములు ఆశీర్వదించబడతాయి. అది అసాధ్యంగా అనిపించిన అబ్రహాము నమ్మాడు. కొంతకాలానికి దేవుని వాగ్దానం నెరవేరింది. అబ్రహాము 100 ఏళ్ళు, సారా 90 ఏళ్ల వయస్సులో వారికి ఒక కుమారుడు పుట్టాడు. అతనికి పేరు పెట్టారు ఇస్సాకు, అంటే నవ్వు, ఎందుకంటే వారు ఆనందంతో నవ్వారు. ఇస్సాకు దేవుని భయపడే విధేయమైన బాలుడిగా పెరిగాడు. ఒకరోజు దేవుడు అబ్రహాముని విశ్వాసాన్ని పరీక్షించాడు. అతని కుమారుని బలి ఇవ్వమని అన్నాడు. అబ్రహాము సిద్ధమయ్యాడు. కాని దేవదూత పిలిచాడు, బాలుడికి హాని చెయ్యకు. నీ విశ్వాసం దేవుడు చూశాడు. దేవుడు బదులుగా ఒక మేకనిచ్చాడు. అది దేవుని కృపకు గుర్తుగా నిలిచింది. ఇస్సాకు తరువాత యాకోబు అనే కుమారుడిని పొందాడు. అతనితో ఇశ్రాయేలు జాతి ప్రారంభమైంది. ఇస్సాకు కథ మనకు గుర్తు చేస్తుంది, దేవుడు చేసిన వాగ్దానాన్ని ఎప్పుడూ నెరవేర్చుతాడు.